మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదామా? బిగ్గరగా చదవండి ఒకళ్ళు. 27, 29. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించడానికి ముందు, సిలువకు తీసుకువెళ్ళడానికి ముందు ఆయనను భయంకరముగా రోమా సైనికులు చిత్రహింసలు పెట్టినట్టుగా ఈ లేఖనాన్ని మనం చదువుతున్నాం. ఈ లేఖనమును చదివినప్పుడు నాకు మూడు విషయాలు కనబడ్డాయి. మొదటిది ఏమిటంటే ఆయన శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది ఏమిటంటే ఆయన అపహసించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో విషయం ఏమిటంటే ఆయన తల మీద ఉంచబడినటువంటి ముళ్ళ కిరీటం, ఆయన తల మీద ఉంచబడిన ముళ్ళ కిరీటం. ఈ మూడు విషయాలు నాకు ఈ లేఖనంలో కనబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయం ఏం చెప్పాను? ఆయన శ్రమ పెట్టబడ్డాడు అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన కొట్టబడ్డాడు. ఆయనను కొట్టారు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు తన పోలికలో ప్రజలను, నరులను అలాగ చేతులతో ఏం చేస్తున్నాడంట? కళ్ళు, ముక్కు, నోరు అని ఆదామును తయారు చేసినప్పుడు అలా రూపాన్ని తయారు చేసి, ఇదిగో నా బిడ్డ చాలా బాగున్నాడు, నా పోలికలో ఉన్నాడు అని చెప్పి ఆ నరుడికి ఆదాము అని పేరు పెట్టినటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడంటే ఆయన పోలికలో, ఆయన రూపములో చేయబడినటువంటి ప్రజలు ఆయన ముఖము మీద పిడిగుద్దులు గుద్దుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? యేసు ప్రభువులో ఏ పాపము లేదని పిలాతు శిక్ష విధించేటప్పుడు అంటున్నాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడులో ఏ పాపమును నాకు కనబడలేదు అని అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడులో ఏ పాపము కనబడట్లేదు, ఇతడు నీతిమంతుడు. పిలాతు భార్య అంటుంది, నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దు అని అంటుంటే అప్పుడు పిలాతు అంటున్నాడు, గిన్నెలో నీళ్లు వేసుకొని చేతులు కట్టుకొని ఈ పాపము నా మీదకు రాకుండా ఉండాలి అని అంటే, యూదులు అంటున్నారు, ఆ ఏ పాపమైతే నువ్వు అంటున్నావో అది మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పి ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఏ పాపము లేకపోయినా కూడా సిలువ వేయబడ్డానికి ఆయన తీసుకొని వెళ్ళబడుతున్నాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన పాపములు లేకపోయినా, ఆయన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయనలో పాపము లేకపోయినా ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఈరోజు ఆ తల్లి తన బిడ్డ కోసం కొంచెం శ్రమ పెట్టబడ్డానికి కూడా ఇష్టపడట్లా. హల్లెలూయా. ఏయ్, నీ భార్య నన్ను ఇలా అంటుందిరా, నేను నీ దగ్గర ఉండను అనే తల్లులు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రే, నీ భార్య ఇలా అంటుందిరా అని
అని చెప్పి బాధ పెట్టేవాళ్ళు కూడా ఎంతోమంది తండ్రులు ఉన్నారు. కొంచెము కూడా ఓర్చుకోలేని తల్లిదండ్రులు ఉంటే ఈ రోజుల్లో యేసు ప్రభు ఒక తండ్రిగా ఉన్నాడు. ఆయనలో ఉన్న ఓర్పు ఎటువంటిదంట, ఆయనలో ఉన్న త్యాగం ఎటువంటిదంట, ఆయనలో పాపము లేకపోయినా ఆయనను కొట్టుచుంటే ఆయన భరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని చూసి చాలామంది ఎగతాళి చేస్తుంటారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని చూసి చాలామంది అపహాస్యంగా మాట్లాడుతుంటారు. ఆయన శిలువ మీద నుంచి దిగలేకపోయాడని, ఆయన ఏమీ చేయలేకపోయాడని, ఆయన ఎంతమంది కొడుతున్నా ఆయన దేవుడైతే ఎందుకు కొట్టించుకున్నాడు అని ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక పనిని జరిగించాలి అని ఈ భూమి మీదకి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. ఏంటా పని అంటే, మానవుడిలో ఉన్న పాప బీజాలని వారిలో నుంచి తీసివేయాలి. హల్లెలూయా. వారిలో నుంచి పాప బీజం తీసివేయాలి, వారిలో నీతి బీజాన్ని స్థాపించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీతి బీజం స్థాపించబడాలి అని చెప్పి కోరాడు. అందుకనే ఆయన దగ్గరికి వచ్చిన వారు, ప్రభువా నాకు రోగం ఉంది ప్రభువా అనంటే ఆయన ఏడుస్తాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలా. యేసయ్యా నా జీవితంలో ఇంత కష్టం ఉంది ప్రభువా అంటే ఆయన కన్నీరు గారుస్తాడు. అయ్యా నాకు వివాహం కావట్లేదని ఏడ్చే వారిని చూసి ఆయన అంటాడు, బిడ్డా నువ్వు బాధింపబడగాకు, నీకోసం నేను బాధపడ్డాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరున్నారండి ఈ భూమి మీద? చాలామంది మాయలో బతుకుతున్నారు. మాయ, తల్లిదండ్రులు ఉన్నారనే మాయ, అక్క చెల్లెళ్ళు ఉన్నారనే మాయ, లేకపోతే భర్త ఉన్నాడనే మాయ, భార్య ఉందనే మాయ, పిల్లలున్నారనే మాయ. ఇది మాయ. ఎవ్వరు నీ కష్టములో నిన్ను ఓదార్చలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపమును భరించిన వాడు యేసయ్యే, నీ కన్నీరును తొడవగలిగిన వాడు యేసయ్యే. ఇక నీవు ఎక్కడా కూడా నీ కన్నీటికి పరిష్కారం దొరకదు. హల్లెలూయా. నీ బాధకు పరిష్కారం నీకు ఎక్కడ దొరకదు. నువ్వు ఎంత గోజాడు, ఎంత మొరపెట్టు, ఎంత బతిమిలాడు, నీ మాటను ఎవ్వరు కూడా పట్టించుకోరు. కానీ నీ కన్నీరును చూసి ఏడ్చేవాడు నీతో పాటు యేసయ్య మాత్రమే. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహింపరు. అందుకనే యేసయ్యకు ప్రార్థన చేయగానే నీవు కన్నీరు గారుస్తుంటే ఆయన కూడా కన్నీరు గారుస్తాడు. హల్లెలూయా. నీవు ఏడుస్తూ మొరపెట్టి ప్రార్థన చేస్తుంటే ఆయనకి బాధ వచ్చేసింది శరీరం అంతా కూడా. నా బిడ్డ కోసం నేను పడినటువంటి శ్రమ, గాయాలు చూసుకుంటాడు. ఈ గాయాలే కదా నా బిడ్డ కోసం నేను పడ్డాను అని ఆ గాయాల్లో నుంచి నీకు స్వస్థతను దేవుడు, నీకు మంచి మనస్సును దేవుడు, నీకు సమాధానాన్ని దేవుడు తీసుకుని నీ దగ్గరికి వస్తాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో రాయబడింది, మన చేసిన అతిక్రమ క్రియల వలన ఆయన గాయపరచబడెను, మన యొక్క దోషముల వలన. చదవండి దేవుని బిడ్డలారా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. హల్లెలూయా. నలగగొట్టబడ్డాడు. ఒక ఈ మాంసం తినేటువంటి వాళ్ళకి తెలుసు నలగొట్టడం అంటే ఏంటో. మూలుగొచ్చుది, మూలుగు అంటారు కదా, అది ఎముక. ఎముకలో ఏముంటుంది? ఎముకలో ఏముంటుంది చెప్పండి? ఎముకలో ఏముంటుంది? అది తినకపోతే పాపం వాళ్ళకి తిన్నట్టు కూడా ఉండదంట. మాంసం ఎంత తిన్నా కూడా ఎముకలన్నీ పక్కన పెట్టుకుంటారు. నేను కూడా పెట్టుకుంటాను లేండి. హల్లెలూయా. నేనేం తిన్నా ఏంటి, మీరేం నన్ను చూసి నవ్వుతారు, నేను కూడా తింటా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తారు? అది తీసుకొని ఇక ఇట్ట కొడుతుంటారు, అని లాగుతుంటారు. చివరికి ఏం చేస్తారు తెలుసా? ఒక సుత్తి తీసుకురా, లేకపోతే ఒక గట్టిగా బండరాయి, అది గుండరాయ ఏదో ఉంటుంది కదా, అది తీసుకురా అంటాడు. తీసుకొచ్చి ఫట ఫట అని కొడితే అదేమైపోద్ది? బాగా చిదిరిపోయి నలిగిపోయి ఇట్లా ఓపెన్ చేసుకొని తినేసి మూలుగు నలిగిపోయింది. అది
యేసు ప్రభువుని ఎలా నలగగొట్టారంట, ఆయన ఎముకలలో, ఇప్పుడు చెప్పండి ఏమైపోయి ఉంటాయి ఎముకలు, ఏమైపోయి ఉంటాయి? ఆ తల్లి ఇందాక సాక్ష్యం చెప్తుంది ఏమని, అయ్యా నేను పడ్డానయ్యా. ఎక్కడి నుంచి పడ్డావమ్మా చెప్పు, ఎక్కడి నుంచి అమ్మా, ఎక్కడి నుంచి పడ్డావు, ఎక్కడున్నావమ్మా చేయొత్తు. పడ్డావు కదా, గోడ ఇరిగిందే గోడ. అలా పడితే గోడ ఇరిగిపోయింది, ఎముక ఇరిగింది. ఒక్కసారి పడితే ఎముక ఇరిగింది. ఇక్కడ యేసయ్యని ఎలా కొట్టారంట, లోపల నలిగిపోయినట్టుగా కొట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఎవరి కోసం అంట ఈయన భరించాడు అంటే, ఎవరి కోసం భరించాడు? మన కోసమా? హల్లెలూయా. మనము చేసిన అతిక్రమ క్రియలా, మనము చేసిన దోషాలా కానుకేయమంటే చాలామంది విసుక్కుంటారు. దేవుడి పని చేయాలమ్మా, ఒక పాట రికార్డ్ చేయాలనుకుంటున్నాను. ద్రాక్షవల్లివి నీవు, తీగలం మేమేగా, ఎవరు నీ యందు నిలుతురో, ఎవనిలో నీవు నిలిచెదవో, వారు బహుగా ఫలింతురు. ఆమేన్. ఈ పాటని రికార్డ్ చేయాలి. హల్లెలూయా. రికార్డ్ చేస్తే షూటింగు, లేకపోతే రికార్డ్ చేస్తే మిక్సింగు, లేకపోతే ఈ ఖర్చులు అంతా పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి రికార్డ్ చేసే వాళ్ళకి మనం కూడా డబ్బులు ఇవ్వాలి. ఎక్విప్మెంట్ కొనుక్కుంటారు. ఇప్పుడు కీబోర్డ్ బ్రదర్, ఏంటయ్యా దేవుడి సేవకు డబ్బులు అడుగుతావు అంటే ఆయన ఏమంటాడు, అన్న నేను కూడా ఈ కీబోర్డు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదన్నా. హల్లెలూయా. మరి నేను కూడా నాకు ఇల్లు ఉందన్న కదన్నా, ఇంటికి నేను కూడా ఖర్చులకి ఇంటికి అవును. పనివాడు, చెప్పండి, పనివాడు జీతానికి. ఇప్పుడు నేను తీసుకెళ్ళి రికార్డింగ్కి అవి చేసి ఓరకని నాకు ఇస్తారంటే ఎవరెవరు? వాళ్ళకి కూడా నేను సేవకుడిని అయ్యా, నేను వచ్చానయ్యా, నేను ఇచ్చినంత తీసుకుంటావంటే, అన్న కుదరదన్నా, నువ్వు ఇచ్చినంత నేను ఆడ తీసుకుంటానన్నా, దయచేసి ఇంత ఇవ్వండి అన్నా అంటాడు. అప్పుడు నేనేం చేయాలి? మీరు ఇచ్చే కానుకలన్నీ ఏం చేయాలి? ఇంకెంత మిగిలిని, హల్లెలూయా, ఇంకెంత మిగిలిన ఏం చూడాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అంత చిన్నదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానుకల విషయంలో నేను మిమ్మల్ని అంచనా వేయాలా? లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానుకలను బట్టి మిమ్మల్ని అంచనా కాదండి. మీరేదో 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తారని నా యేసయ్య నలగగొట్టబడలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేదో పాట రికార్డ్ చేస్తానని నా యేసయ్య నలగగొట్టబడలేదండి. నిత్య నరకము నుండి తప్పించడానికి యేసయ్య అడ్డముగా నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలా. ఇది అర్థము చేసుకుంటే ఈ భూమి మీద దేన్ని కూడా లెక్క చేయమండి. హల్లెలూయా. దేన్ని లెక్క చేయం. మన కష్టములో యేసయ్య కన్నీరు గారుస్తున్నాడు. ఒకవేళ నువ్వు కానీ సంతోషపడ్డావు అనుకో, నీ సంతోషంతో పాటు యేసయ్య కూడా ఆనందిస్తాడంట. హల్లెలూయా. నా బిడ్డ సంతోషిస్తుందా, ఆ బిడ్డతో పాటు కూడా నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఇంతగా పాటలు పాడుతున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే యేసయ్య ఏం చేస్తాడు? మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు? ఆయన కూడా మనం ఆరాధిస్తుంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. మనము కానీ ప్రార్థనలో కన్నీరు గారుస్తుంటే, నా బిడ్డ ఏడవగాకు అని కన్నీరు గారుస్తాడు. హల్లెలూయా. ఎవరు? యేసయ్య. నువ్వు చూడలేదుగా, నీ పక్కన తిరగలేదుగా, శరీరధారిగా యేసయ్య తిరిగిన దినాల్లో లాగా ఇప్పుడు తిరగలేదుగా. కానీ ఎందుకు నువ్వు అలా కదిలింపబడుతున్నావు? ఎందుకు నీ హృదయము ఉత్సాహముతో పొంగుతుంది? ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు? ఎందుకు ప్రార్థిస్తున్నావు? ఏంటి కారణం? ఉన్నాడా దేవుడు? నిజమేనా? నా హృదయాన్ని మారుస్తాడా? మార్చివేస్తాడు మన హృదయాల్ని. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థత. అది ప్రాణములో అనారోగ్యమైన, అది ఆత్మలో అనారోగ్యమైన, అది శరీరములో అనారోగ్యమైన, ఏ అనారోగ్యాలైనా కూడా
పారిపోవునుగాక. నా యేసయ్య నామం ఉచ్చరించగానే ఆ అనారోగ్యాలన్నీ పారిపోవునుగాక. ఈ మధ్య కొంతమంది రీసెర్చ్ చేస్తున్నారంట. రీసెర్చ్ చేస్తుంటే రీసెర్చ్లో ఏం తేలిందంటే, ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళ యొక్క గుండె సంతోషంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థనలకు వెళ్లకుండా లోకంలో తిరిగే వాళ్ళ గుండె మామూలుగా 70 నుంచి 80 కొట్టుకోవాలనుకోండి, అది మంచి రేట్. ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళ గుండె సంతోషంగా కరెక్ట్గా బీట్ ఇస్తుందంట. ప్రార్థనలకు వెళ్ళకపోతే ఒక ఎక్కువైనా పోతుందంట, ఇటు తక్కువైనా పడిపోతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుందండి? గుండె అలా గుండె కొట్టుకుంటే ప్రాణం ఉన్నట్టు, గుండె కొట్టుకోవడం ఆగిపోతే ప్రాణానికి స్వస్థత అంటే నీ గుండె కొట్టుకునే వేగమును కూడా నా యేసయ్య గాయాలు స్వస్థపరచబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రాణము ఏం చేయబడుతుంది? ప్రాణము బ్రతికి ఉన్నంత వరకు నువ్వెలా అంట ఆనందముగా నివసించబోతున్నావు. మొదటి పాయింట్ ఏంటది? మొదటి పాయింట్, ఆయన శ్రమలలో నాకేముంది? స్వస్థత. హల్లెలూయా. రెండో పాయింట్ ఏం చెప్తున్నా? అపహాస్యం చేశారు. యేసు ప్రభుని ఏం చేశారు? అపహాస్యం. ఏం చేశాడయ్యా యేసు ప్రభు అపహాస్యించడానికి? ఏం చేశాడు? ఎవరింట్లో ఆస్తి దొంగతనం చేశాడా? ఎవరి ఆడపిల్లలనన్నా తీసుకొచ్చాడా? ఎవరినన్నా హత్య చేశాడా? ఏం చేశాడు? రోగములతో వచ్చిన వారిని బాగు చేసి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? నేను చెప్పాలా? కొట్టండి. నేను ఎందుకు చెప్పాలి కొట్టమని? మీరే కొట్టేయాలి. హల్లెలూయా. దయ్యములు పట్టిన వారిని విడిపించాడు. కొట్టండి. ప్రజలలో ఉన్నటువంటి ప్రతి కలవరాన్ని తీసివేసిన యేసయ్య ఆయనను ఏమని అపహసిస్తున్నారు చెప్పండి? ఏమని? నేను రాజు, నువ్వు రాజువా? యూదుల రాజా, నీకు శుభము. ఏంటి అపహాస్యం? ఆయన ఏమన్నా ఎక్కడన్నా సింహాసనం వేసుకుని కూర్చున్నాడా? మనుష్య కుమారుడుకు తల వాల్చుకున్నట్టుకు కూడా స్థలము లేదు. నక్కలకు బోరియలు, చెప్పండి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనిషి కుమారుడు తల వాల్చుకోండి కూడా స్థలము. అపహాసించబడ్డాడు. ఎందుకు తెలుసా అపహసించబడింది? ఎందుకు తెలుసా అపహాస్యం పాలైంది? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఘనపరచబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఘనత, ఘనత యేసు నామములో ఘనత. హల్లెలూయా. ఆయన అపహసించబడ్డాడు. ఆయన శరీరం మీద వస్త్రాన్ని తీసివేసి ఎర్రని అంగీని తొడిగించి ఏం చేశారంట? తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి అది మీ యూదుల రాజా నీకు శుభమని చెప్పి అపహాసించారు. యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో నేను కూడా ఏం చేశానంటే నా ఫ్రెండ్స్కి సువార్త చెప్పాలి అని బెంగుళూరు వెళ్ళాను. బెంగుళూరు వెళితే అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక రూమ్లో ఉన్నారు. నేను వెళ్ళగానే అడుగుతూ ఉన్నారు. నేను వెంటనే మొదట చెప్పిన విషయం యేసు ప్రభు నమ్ముకున్నాను నేను అన్నాను. వెంటనే వాళ్ళు ఏడిపించడం ప్రారంభించారు, నవ్వడం ప్రారంభించారు, అపహసించడం ప్రారంభించారు. వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, యేసు ప్రభును కాళ్ళతో తన్నారు కదా, ఇప్పుడు నేను కాళ్ళతో తన్నితే నీ కోపం రాకూడదు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ముఖం మీద ఉమ్మేశారు కదా, ఇప్పుడు నీ ముఖం మీద ఉమ్మేస్తే నీ కోపం రాకూడదు. దేవునికి స్తోత్రం అని అపహసిస్తూ నా ఫ్రెండ్సే, నా చిన్ననాటి స్నేహితులే యేసును నమ్మానని వారు నా మీద అపహాస్యము చేయడం ప్రారంభించారు. నా ప్రాణ స్నేహితులందరూ నాతో స్నేహము చేశారే, నా ప్రాణ స్నేహితులందరూ నాతో స్నేహము చేశారే. యేసయ్య నిన్ను నమ్మినానని, యేసయ్య నిన్ను నమ్మినానని కాళ్ళతో తన్నారు, గేలి చేసి నవ్వారు, ఉమ్మి వేశారే.
నన్ను కాళ్ళతో తన్యారు, గేలి చేసి నవ్వారు, ఉమ్మి వేశారే. ఓ యేసు రాజా, నన్ను ఆదరించరావా. ఓ యేసు రాజా, నన్ను ఆదరించరావా. ఈ పాట రాసుకున్నా, దేవుని స్తోత్రం. అపహాస్యం అనేది ఎదురైనప్పుడు, అపహాస్యములో ఎవరు నన్ను ఆదరించాలి? ఎవ్వరు ఆదరించలేరండి. హల్లెలూయా. ఎవరు ఆదరించలేరు. నన్ను ఆదరించేవాడు యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభు చూపిస్తున్నాడు, ఇదిగో ఫలానా పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి ఉంది, చివరి అమ్మాయి, అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా, వాళ్ళు వేరే కులం, మేము వేరే కులం, మళ్ళీ చేసుకుంటే కులాలు వేరు కదా, కుటుంబాలు ఆమోదించవు కదా, కుటుంబాలు ఎవరు కూడా హర్షించరు కదా, ఆనందించరు కదా, శ్రమలు కదా ప్రభువా అంటే, నా కోసం నువ్వు చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళాను, వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని అడిగాను, వాళ్ళ బంధువుల్ని పిలుచుకున్నారు. ఎక్కువ మందిని కాదులేండి, కొద్ది మందిని పిలుచుకున్నారు, పెళ్లి చేసి ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఏమొచ్చింది నాకు? ఎలా పోషించాలి, ఎలా తిండి పెట్టాలి, ఏం చేయాలి అని ఆలోచించే నేను ప్రార్థిస్తున్నాం రాత్రి కాలంలో ఇద్దరం కూర్చొని, ప్రభువా ఎలాగ నాయనా మా జీవితం అని ప్రార్థన చేస్తుంటే యేసయ్య మాతో కూడా ఏకీపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాతో పాటు ఆయన కూడా, మేమిద్దరముగా ఉంటే మూడో వ్యక్తిగా యేసయ్య కూడా ఉన్నాడు. మరుసటి రోజు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్స్ వచ్చారు నా దగ్గరికి, పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజ్. సార్ మీరు మాకు 1 గంట చెప్పండి, మీకు మేము 2000 ఇస్తాము అన్నారు. 2006 సంవత్సరంలో దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే, 2000 ఇచ్చావు ప్రభా, నీకు వందనాలయ్యా అంటే, గీతాంజలి డిగ్రీ కాలేజ్ వాళ్ళు వచ్చి, మేము కూడా మీకు 2000 ఇస్తాం, మీరు కూడా మాకు 1 గంట చెప్పండి అన్నారు. 4000 అయిపోయిందే అనుకుంటే, వివేకానంద డిగ్రీ కాలేజ్ పొదిలి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, మేము 3 గంటలు చెప్పండి, మేము 6000 ప్లస్ ఒక 1000 రూపాయలు రవాణా ట్రాన్స్పోర్ట్కి 7000 ఇస్తామని చెప్పి వచ్చారు. 7 ప్లస్ 4 11,000 అయిపోయింది. ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా మీరే చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత బీకామ్ కంప్యూటర్స్ కూడా మీరే చెప్పండి అన్నారు. మొత్తం నా జీతం ఎంత అయిందంటే 16,000 అయ్యింది. ఎక్కడ అవమానింపబడ్డానో అక్కడ దేవుడు నన్ను లేపి నిలబెట్టాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. అవమానము విత్తబడిన చోట నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు అక్కడ ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి ఎత్తు పల్లాలు ఇప్పటికీ కూడా అవమానింపబడుతూనే ఉన్నా, ఇప్పటికీ కూడా నన్ను అపహసిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈయన సేవకుడు అయితే అయ్యాడు, ఈయన కులం ఏంది అనే సేవకులు ఉన్నారు. ఈ రోజుకు కూడా అండి, ఈయన కులమేంది అనేవాళ్లే ఉన్నారు. కానీ కులముతో మాట్లాడుకుంటే మనం వేరైపోతాం, కానీ క్రీస్తు గురించి మాట్లాడుకుంటే మనం అందరము కూడా సహోదరులము, సహోదరీలము, అన్నా చెల్లెళ్ళము. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కులముతో వేరైపోవడం కాదు, కానీ నా యేసయ్య అపహసించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు వేరైపోకూడదు, కలిసిపోవాలి. ఏక పట్టణస్థులుగా, ఒకటే ఇంటి వారిగా, కలిసిపోయేవారిగా ఉండాలి. అందుకని దేవుని బిడ్డలారా, యోబు ఎంతగానో బాధపడతా ఉన్నాడు. యోబుకు అన్నీ పోయినాయి. స్నేహితులు వచ్చారు. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ముగించబోతున్నాను, ఇంకొక మాట ఉంది, తొందరగా ముగించేస్తా. యోబు గ్రంథం 12:4. నా స్నేహితునికి
ఎలా ఉన్నట్టు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిని పట్టుకున్నా కాబట్టి ఈరోజు అపహాస్యాస్పదముగా మదన్ బాబు కూడా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్నావని చెప్పి నిన్ను అందరూ పొగడరు. యేసుప్రభుని నమ్ముకోగానే నిన్ను చూసి ఏం చేస్తారు? దూరంగుండు, ఓయ్ నువ్వు మా ఇంటిలోకి రాగాకు, ఓయ్ నువ్వు మా పెళ్ళిళ్ళకి రాగాకు, ఒకవేళ వెళ్ళినా నువ్వు ఇప్పుడే గదిలే భోజనం చేసి తర్వాత చెయ్యి. ఏం చేస్తారట? అవమానం. ఎందుకు అవమానం? నీతిని చెప్పండి, నీతిని యథార్థతను కలిగి ఉన్నానని అపహాస్యాస్పదానికి నేను అప్పగించుకుంటేని. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నువ్వు నీతిని పట్టుకుంటే ఈ లోకము నీకు విరోధం అయిపోద్ది. నువ్వు నీతిని పట్టుకో, ఈ లోకం విరోధం అయిపోయింది. నువ్వు నీతిని పట్టుకో, నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారు, నీ బంధువులు నీకు శత్రువులు అవుతారు. నువ్వు నీతిని పట్టుకో. ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పు. అబ్బో బయలుదేరిందండి ప్రార్థనా పొర్రాలు. ఈమంత ప్రార్థన పొర్రాలు లేదంట, బైబుల్ పట్టుకొని పోతుంది. బైబుల్ అనకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్రం చెప్ప. మొన్నటి దాకా తాగాడయ్యా, మొన్నటి దాకా కోళ్ళ పందాలకు వెళ్ళాడు, పేకాట్లాడాడు, తెల్ల షర్ట్ వేసుకున్నాడయ్యా. ఇప్పుడు పెద్ద తెల్ల షర్ట్ వేసుకుని మంగళవారం ప్రార్థనలకంట. ఆ ప్రార్థనలకు వెళ్ళే మంగళవారం పాస్టర్ గారు పెద్ద డబ్బు పిచ్చోడు, నూనె వ్యాపారం చేసుకుంటాడు, నూనె వ్యాపారం చేసుకోవడానికి పెట్టుకున్నాడు. ఆ వీళ్ళేందో పెద్ద భక్తి పరులాగా పోతున్నారు అని చెప్పి అపహాస్యానికి గురి చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడి విషయాల పట్ల ఎగతాళి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకనే అనుకుంటే ఒక్కోసారి నాకేమనిపిస్తుంది, వ్యాపారం తప్ప? అసలు వ్యాపారం అంటే తప్ప? వ్యాపారం లేకపోతే ఒక వస్తువు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎందుకు వెళ్ళుద్ది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యాపారం తప్పు కాదండి. దేవుని విడిచిపెట్టి వ్యాపారము చేస్తే అది దేవుడికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉండి నీవు అమ్మితే దాని తప్పు కాదు. ఎందుకంటే పాత నిబంధన కాలములో దేవాలయం ఉండేది. దేవాలయములోకి బలులు అర్పించుటకు వీళ్ళు గొర్రెలని, పావురాలని దేవాలయం బయట ఉన్నటువంటి అంగళ్ళలో అవి కొనుక్కొని తీసుకొని లోపలికి వెళ్ళి అర్పణలు అర్పించేవాళ్ళు. గట్టిగా చప్పడగొట్టి దేవుడి మయం పరుద్దాం, గట్టిగా కొట్టాలి. దేవునికి అర్పించడానికి నువ్వు కొనుక్కునేది ఏదైనా కూడా అది నీతికరమైనదే కానీ వ్యాపారం అనబడదు. ఒకవేళ వ్యాపారం అని అనాల్సి వస్తే బైబుల్ కొండం కూడా వ్యాపారమే, పాటల పుస్తకం కొండం కూడా వ్యాపారమే. ఇక దేవుని సంబంధమైన వస్తువులన్నీ వ్యాపారమే అనాలి. అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని కొరకు ఎస్టాబ్లిష్ చేయబడి అని నమ్ముతున్నావు కాబట్టి నీ హృదయములో నుంచి ఏముంటుంది? త్యాగం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు దేవుని బిడ్డ, అపహాస్యానికి ఎంతో మంది రెడీగా ఉంటారు, రెడీగా. ఎందుకంటే ఖర్చు లేని పని కదా. అపహాసించడం అంటే ఏముందని? ఖర్చు లేని పని. ఒక అతను బాగా మంచి ఇల్లు కట్టుకున్నాడు అని అనుకో, కట్టాడులే, ఏ పాపము చేసి డబ్బు సంపాదించాడో ఇటు చూశాడా? చూడు. వీడేమన్నా వాడి పక్కనే కూర్చున్నాడా? కూర్చోడు. కానీ ఏమంటాడు? ఏం పాపం చేశాడో, అంత ఇల్లు కట్టాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత సంపాదించుకున్నాడు, అతను ఎంత చేశాడు, అవన్నీ అండు. అపహాసించేవాడి నోరు ఎట్టుంటుందంట? తెరవబడి సమాధి. అదేంటంటే సమాధి. ఆ గొంతుకి ఏంటంట? సమాధి. కుళ్ళు కొంటుంటాడు. హల్లెలూయా. కుళ్ళిపోయింది కదా సమాధి కూడా. ఇతను కూడా కుళ్ళు కుళ్ళు ఏంటండి చెప్పండి, ఏంటి కుళ్ళు మాటలు. హల్లెలూయా. నువ్వు కూడా గణపరచు. దేవుడు అతన్ని దీవించాడు, అందుకనే ఇల్లు కట్టుకున్నాడు అని మాట్లాడే వాళ్ళు దేవుని బిడ్డలు. గట్టిగా చప్పడగొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొట్టండి. అనుకూలముగా మాట్లాడే వాళ్ళు దేవుని బిడ్డలైతే, అపహాసించి మాట్లాడే వాళ్ళు సాతాను బిడ్డలు.
రైట్. మొదటి విషయం ఏం చెప్పుకున్నామంటే శ్రమల ద్వారా మనకు జవాబు, స్వస్థత. రెండవది ఏం చెప్పుకున్నాం? అపహాసించబడ్డాడు దేవుడు మనల్ని గణపరచడానికి. మూడో విషయము ముళ్ళ, చెప్పండి ఏ కిరీటం అంటది? ముళ్ళ కిరీటము. హల్లెలూయా. ఆయన స్థల మీద ముళ్ళ కిరీటం పెట్టబడినది. ఎందుకంటే మన తల మీద మహిమ కిరీటమును చూడడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి ఇస్తాం. టు సీ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, టు సీ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. ఆయన తల మీద ఏం చేశాడంట? ముళ్ళని కిరీటముగా అల్లించుకొని పెట్టుకున్నాడు. ఈ తలంపుల వలననే కదా. హల్లెలూయా. తలంపులు సరిపోతే మనిషి సరైపోతాడు. హల్లెలూయా. తలంపుల్లో పాపం వస్తుంటే మనిషిలో కూడా పాపం వస్తుంది, చేతలు కూడా పాపం. తలంపులే నీతికరమైన తలంపులు వచ్చినాయి అనుకోండి, మాటలు నీతిగా ఉంటాయి, క్రియలు నీతిగా ఉంటాయి. తలంపుల్లో నీతి వచ్చి నీతి క్రియలు రావడానికి యేసయ్య తలంపులు, యేసయ్య తల మీద ముళ్ళ కిరీటమును ఆయన పెట్టించుకున్నాడు. అంటే ఇప్పుడు మన తలంపులు ఏమైపోవాలి? ఏమైపోవాలి? ఎవరి తలంపులుగా మారిపోవాలి? యేసయ్య తలంపులుగా మారిపోవునుగాక. హల్లెలూయా. యేసయ్య తలంపులుగా మారిపోవునుగాక. ఈరోజు నీ తల మీద ఎవరైనా ముళ్ళ కిరీటం పెడితే నువ్వేమంటావు? ఎట్ట కనబడుతున్నాను నీకు? ముళ్ళ కిరీటం అవసరం లేదులేండి. తల మీద ఎవరైనా చెత్త వేసారనుకోండి, ఏమంటారు? ఎట్ట కనబడుతున్నాను నేను నీకు అంటారు. ముళ్ళ కిరీటం దాకా పని లేదు. కొంచెం ఇంటికి వచ్చిన బంధువుకి పొరపాటున చూసుకోకుండా నువ్వు కానీ టవల్ ఇచ్చేటప్పుడు మొహం తుడుచుకోమని టవల్ ఇచ్చావు అనుకో, తుడుచుకొని టవల్ ఇచ్చావు కదా, టవల్ తుడుచుకోడు, వెంటనే ఏం చేస్తాడు? చూస్తాడు, ఎట్లాంటి టవల్ ఇచ్చారు నాకు. పొరపాటున ఆ టవల్లో కానీ కొంచెం చిరుగుందనుకో, కొంచెం నీ తల మీద చిరుగు కాదు, లేకపోతే నీ ముఖం మీద కాదు, ఆ టవల్ మీద చిరుగుందనుకో, పొరపాటున ఆ చిరిగిన టవల్ నీకు ఇచ్చారనుకో, గోల గోల చేస్తారండి, గోల గోల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లాంటి మనస్తత్వాలు మనకి, ఎట్లాంటి మనస్తత్వాలు! టవల్ చిరిగినా, కొంచెం టవల్ చిరిగినా, కొంచెం ఏదైనా వస్తువు కొంచెం తక్కువ ఉన్నా, లేకపోతే టీ కప్పో లేకపోతే గ్లాసో లేకపోతే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నా, అది కూడా ఓర్చుకోలేరు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే పోల్చుకుంటుంటారు. హల్లెలూయా. పోల్చుకుంటారు. నాకు ఎన్ని మొక్కలు పడ్డాయి, మా తోడల్లుడికి ఎన్ని మొక్కలు పడ్డాయి, నాకు ఎలాంటి కుర్చీ, నా తోడల్లుడికి ఎలాంటి కుర్చీ, నేనేంది, నా తోడల్లుడే, నేనేంది, నా తోడి కోడలేంటి, నాకు ఎలాంటి, నన్ను ఎలా పలకరించారు, నా తోడి కోడల్ని ఎలా పలకరించారు. ఏంటి మాటలు, ఏంటి తలంపులు! చూడండి దేవుని బిడ్డారా, ఇలాంటి తలంపులు ఉండడానికా నా యేసయ్య ముళ్ళ కిరీటాన్ని ధరించింది. హల్లెలూయా. నేను రోజు తింటుంటానులే, చికెన్ తింటుంటాను, పప్పు తింటుంటాను, ఈరోజు అతనికి నాకంటే ఎక్కువ పడినయా, దేవా ఇంకా అతన్ని దీవించండి. హల్లెలూయా. పోనీలే, నేను ఎప్పుడు రోజు సంతోషంగా ఉంటాను, నా తోడి కోడల్ని ఈరోజు ప్రేమించిందా మా అత్త, దేవుడు ఆ బిడ్డని ఇంకా దీవించునుగాక. చెప్పండి హల్లెలూయా. నా యేసయ్య తల మీద ముళ్ళ కిరీటము ధరించబడింది. ఈరోజు నా మాటలు మారిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎటువంటి మాటలు? మహిమకు చేరే మాటలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఎటువంటి మాటలు దేవుని బిడ్డలారా? మహిమకు చేరే మాటలు. ఎటువంటి మాటలు? మహిమ కిరీటాన్ని ధరించే మాటలు. ఎటువంటి మాటలు? యేసయ్య యొక్క గుణాన్ని కలిగిన మాటలు. యేసయ్య అయితే ఏమంటాడు? అలాంటి మాటలు. హల్లెలూయా. నువ్వు ఎలా బతుకుదాం అనుకుంటున్నావు? ఈరోజు యేసయ్య బిడ్డలాగా బతుకుదాం అనుకుంటున్నావా? ఈరోజు నుంచి నిన్ను చూసిన వారు అనాలి, ఏంటి ఇతనిలో మార్పు వచ్చింది, ఏంటి ఇతని మాటలు మారిపోయినాయి, ఇతని ఆలోచనలు మారిపోయినాయి, ఇతని క్రియలు మారిపోయినాయి. ఎందుకు తెలుసా? యేసయ్య ఇతన్ని దర్శించాడు. గట్టిగా చప్పడకూడదాం. దేవునికి స్తోత్రం కలుగుగా. గట్టిగా చప్పడకూడదు. దేవుని మహిమపడదాం. అలాంటి మారు మనస్సు, అటువంటి పాపక్షమాపణ, అటువంటి
నిత్య జీవానికి సంబంధించినటువంటి జీవితాన్ని మనమందరము పొందుకుందుముగాక. ఆమేన్.